ఎగ్జాంపుల్ ఫిఫ్త్ సమ్ చూడండి ఎక్స్ ప్లస్ 3.28 ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. అంటే ఏ మోడల్లో కావాలి? ఫ్రాక్షన్ మోడల్లో కావాలి. ఫ్రాక్షన్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ మోడల్. అంటే రేషనల్ నెంబర్ మోడల్లో కావాలంటే ఏం చేయాలి? మనం గివెన్ వాల్యూ తీసుకోండి. గివెన్ ఏంటి? గివెన్ 3.28 ఈజ్ ఈక్వల్ టు, అంటే డెసిమల్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏంటి చూడండి. డెసిమల్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఎన్ని? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్కి ఏం చేయాలి? 2 జీరోస్ యాడ్ చేయాలి. 2 డిజిట్స్కి 2 జీరోస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? బై 100. ఎందువల్ల ఇక్కడ రైట్ సైడ్ పాయింట్కి రైట్ సైడ్ 2 డిజిట్స్ కాబట్టి 1కి ఏం చేయాలి? 2 జీరోస్ యాడ్ చేయాలి. అంటే 328 డివైడెడ్ బై ఎంత వచ్చింది? 100. అయితే ఇక్కడ క్యాన్సిల్ అయితే టేబుల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ ఎన్ టైమ్స్ ఇందులో 50. 250 జార్ ఎంత? 100. ఇందులో 2 టేబుల్ ఎన్ టైమ్స్? 2 1 జార్ 2, 3లో 2 టైమ్స్ అయితే 1 12, 3 6 జార్ 12, 8 ఉంది. 8 అంటే ఎంత? 3 4 జార్. మళ్ళీ 164 డివైడెడ్ బై 50 వచ్చింది. 164 డివైడెడ్ బై 50 అంటే ఇందులో కూడా ఏంటి? ఏం టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్. 225 ఎంత? 225 50. ఇక్కడ 16, 2 8 జార్ 16, 2 2 జార్ 4. డిఫర్ టోటల్ ఫైనల్ ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 82 ఈజ్ డివైడెడ్ బై 25. అంటే 3.28 అనే ఒక డెసిమల్ వాల్యూని ఎలా చేంజ్ చేసాం? ఇక్కడ పీ బై క్యూ ఫామ్లో చేంజ్ చేసాం. ఇక్కడ పీ బై క్యూ ఫామ్లో ఇక్కడ చూడండి 82 డివైడెడ్ బై 25. ఇవి రెండు కూడా ఏంటి? 82 25 ఇంటీజర్స్. అందుకే ఇక్కడ ఏదైనా సరే ఫామ్లో పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. అంటే అవి ఇంటీజర్స్ అయితేనే అదే ఫామ్ అవుతుంది, రేషనల్ ఫామ్ అవుతుంది. అనదర్ సమ్ చూడండి ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6కి వచ్చాక మనకి సేమ్ సమ్ 3.2 పది ఉంది. ఎక్స్ ప్లస్ 1.62 బార్ 1.62 బార్ ఇన్ ద పీ బై క్యూ ఫామ్. ఏ ఫామ్లో కావాలంటే ఇక్కడ 1.62 బార్ అంటే ఎందుకు కావాలంట? ఇన్ ద పీ బై క్యూ ఫామ్ కావాలంట. పీ బై క్యూ ఫామ్లో కూడా ఏంటి? వేర్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. మరి ఇక్కడ శ్రద్ధ చూడండి సార్, గివెన్ సమ్లో మనకి దాని ప్రీవియస్ సమ్లో బార్ లేదు. బార్ అంటే రిపీటెడ్ వాల్యూ అని. మరి ఇక్కడ గివెన్లో చూడండి సార్, గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.62 బార్. అంటే 1.62 బార్ అంటే ఎలా రాయాలి? 1.62 62 62 అండ్ ఎక్సెట్రా. అంటే రిపీట్ అయ్యే వాల్యూని ఒక 3 టైమ్స్ రాసుకుంటే సరిపోద్ది. కానీ ఇక్కడ బార్ కింద ఉన్న వాల్యూస్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం మనం? పీరియాడిసిటీ. మీకు ఆల్రెడీ పీరియడ్ బాగా తీసుకుంది. పీరియాడిసిటీ అంటే మీనింగ్ ఏంటి? ఈ బార్ కింద ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ ఏంటి? 2. పీరియాడిసిటీ 2 కాబట్టి 2 జీరోస్ ఉన్న వాల్యూ ఎంత? 2 జీరోస్ ఉన్న వాల్యూ 100. 2 జీరోస్ ఉన్న వాల్యూస్ ఏంటి? 100. మనం ఎలా చూడాలి కౌంటింగ్? ఫస్ట్ 1 1 తర్వాత ఏంటి? 10 తర్వాత 100 తర్వాత 1000 తర్వాత 10,000. ఇక్కడ 0 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఏంటి? 100. 1 0 10. అదే 3 జీరోస్ ఉంటే 1000. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనం చెప్పేటప్పుడు ఈ పీరియాడిసిటీ అనేది 2 అన్నామంటే 2 జీరోస్ ఉన్న వాల్యూతో మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లయింగ్ బోత్ సైడ్ విత్ దేంతో చేయాలి? 100 లేదా బై. మీరు విత్ అని రాసుకోవచ్చు, అక్కడ బై అని రాసుకోవచ్చు. మల్టిప్లయింగ్ బోత్ సైడ్ బై 100 లేదా విత్ 100. అంటే ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? గివెన్ వాల్యూ ఏముంది? ఇక్కడ ఎక్స్ ఈజ్ కూడా తీసుకున్నాం. గివెన్ అంటే ఎక్స్ ఈజ్ కూడా తీసుకున్నప్పుడు ఇక్కడ గివెన్ రాసుకున్నా పర్లేదు, లేదా లెట్ అని తీసుకున్నా పర్లేదు. లెట్ అయితే తీసుకోవడం అవుతుంది. గివెన్ అంటే మనకి ఇస్తే తీసుకున్నాం. మనకి ఇవ్వలేదు కదా, వాళ్ళు ఓన్లీ 1.62 బార్ అని ఇచ్చాడు తప్ప దానికి లెటర్ సింబల్ ఇవ్వలేదు. నువ్వు తీసుకున్నావు కాబట్టి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.62 బార్. 62 బార్ అంటే 62 అని ఎక్సెట్రా రాసావు. ఇక్కడ డిజిట్ అనేది బార్ కింద 2 డిజిట్స్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ ఎంత అయింది? 2 అయింది. పీరియాడిసిటీ 2 కాబట్టి 2 జీరోస్ ఉన్న వాల్యూ ఎంత? 100. అందువల్ల మల్టిప్లయింగ్ బోత్ సైడ్ విత్ 100. 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 100 ఇంటూ ఎక్స్ 100x. 100 ఇంటూ ఎక్స్ ఎంత? 100x. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, మీకు తర్వాత యూజ్ఫుల్ అవుద్ది. తర్వాత 100 x 100x అయింది.
మరి ఇక్కడ 100తో మల్టిప్లై చేయాలి కదా, మరి 100తో మల్టిప్లై చేసినప్పుడు 100 అంటే ఏమవుతుంది, జీరోస్ డిజిట్స్ పాయింట్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుందా? పాయింట్ అనే వాల్యూ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ జీరోస్ ఉన్నాయనుకోండి, జీరోస్ ఉన్నప్పుడు ఈ పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్కి. ఎప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే. అదే డివిజన్ చేస్తుంది అనుకోండి, పాయింట్ ఏమవుతుంది, రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పాయింట్ అనేది 100 ఏదైనా జీరో డిజిట్స్ ఉన్న వాల్యూతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ లెఫ్ట్ రైట్ కన్వర్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్. అదే డివిజన్ చేసామనుకోండి, బై 100 చేసామనుకోండి, అప్పుడు పాయింట్ ఏమవుతుంది, రైట్ టు లెఫ్ట్ వస్తుంది, రైట్ టు లెఫ్ట్ చేంజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ 2 డిజిట్స్ చేంజ్ అవుతుంది, 2 డిజిట్స్ చేంజ్ అయ్యి ఎంత అవుతుంది వాల్యూ, 162 పాయింట్. వాల్యూ ఎంత వచ్చింది, 162 పాయింట్. ఎంతది ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది, 162 అయిపోయాక 62 అయితే సార్ 6 మీరు ఇక్కడ పాయింట్ తర్వాత 62 అని 3 టైమ్స్ వేశారు, ఇక్కడేమో 2 టైమ్స్ వస్తుంది అన్నాం. నేను మనకు ఎంత రాసుకోవాలి అంత రాసుకోవచ్చు. ఇక్కడ మీరు 3 టైమ్స్ రాసాను, 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ రాసుకోవచ్చు కావాలి. అక్కడ మీకు 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది, పాయింట్ చేంజ్ అయింది కాబట్టి, పాయింట్ 2 డిస్మస్ చేంజ్ అయింది కాబట్టి 162.62 అని వచ్చింది. ఇంకా ఎంత 62 కావాలితో వేసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ అంతా 2. ఇప్పుడు చూడండి, గివెన్ ఏమో ఎక్స్, అక్కడ ఎంత వచ్చింది మనకి 100x వచ్చింది. ఇప్పుడు ఆ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, ముందు మనం వేసే ఈక్వేషన్ ఉంది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వాల్యూ ఎంత ఉంది, 100x ఈజ్ ఈక్వల్ టు 162.62 నీకు కావాలితే రాసుకోవచ్చు, ఇంకా 62 అండ్ ఎక్సెట్రా. మరి ఫస్ట్ ఈక్వేషన్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.62 అండ్ ఎక్సెట్రా. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది, సింబల్ చేంజ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఏం చేస్తున్నావు, 1కి సింబల్ ఏంటంటే ఇక్కడ మైనస్, అంటే ఈ ఈక్వేషన్ ఉన్న వాల్యూస్ అన్ని కూడా సింబల్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. కాబట్టి ఇది ప్లస్ అల్ల ఏమవుతుంది, మైనస్, ఇక్కడ ప్లస్ అల్ల ఏమవుతుంది, మైనస్. 100x నుంచి 1x క్యాన్సిల్ అయింది, 100 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయింది. 100 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది మనకు వాల్యూ 100 - 1 99. ఏంటి టర్మ్స్ ఇక్కడ ఉన్న వేరియబుల్ ఎంత, ఎక్స్. ఇక్కడ చూడండి సార్, 62 క్యాన్సిల్. ఇక్కడ 2 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 1, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 6, ఇక్కడ ఉన్నది ఎంత 1. అంటే మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారో చూడండి. పాయింట్ కంపల్సరీ ఉండాలి. నువ్వు పాయింట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి రైట్ సైడ్కి పెట్టి అనుకోండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ కుదరదు. అందువల్ల పాయింట్ కింద పాయింట్ ఇచ్చేలా వేసుకున్నారు అనుకోండి, 2 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 1, 6 కింద ఇంకేం లేదు కాబట్టి 6, 1 కింద ఇంకేం లేదు కాబట్టి 1. ఇక్కడ 99 ఏం చేస్తుంది, మల్టిప్లై. యొక్క ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్కి మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్కి మల్టిప్లై వాల్యూ ఉంది, ఇక్కడ ఒక ప్రోడక్ట్ వాల్యూ ఉంది. ఆ ప్రోడక్ట్ వాల్యూ మిస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్. లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ ఇంకో రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్. లెఫ్ట్ సైడ్ డివిజన్ అయితే రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై. లెఫ్ట్ సైడ్ ప్లస్ అయితే రైట్ సైడ్ ఏంటి, మైనస్. లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటే రైట్ సైడ్ ఏమవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయి. ఎక్కడ ఒకటి ఏం చేస్తున్నాం మనం, ఇది మల్టిప్లికేషన్ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 161/99. 161/99 పాస్ చేయి. పాయింట్ 1 ఎక్సర్సైజ్ 1.1కి వచ్చాక ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫస్ట్ క్వశ్చన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ ఏంటి ఫస్ట్ పాయింట్, రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అంటే మనకు తెలిసిన ఎన్ని నెంబర్స్ అవచ్చు, 1/2, 3/4, లేకపోతే 9/3/2 అండ్ ఎక్సెట్రా, అయితే 1.34. 1.34 అనేది ఏమవుతుంది, డెసిమల్ వాల్యూ. కానీ ఇది ఆల్సో ఏమవుతుంది, రేషనల్ నెంబర్. అందువల్ల నెంబర్స్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎనీ 3 రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. ఫర్ సపోజ్ 2 ఉంది, 2/1. 2 ఆల్సో ఏమవుతుంది, రేషనల్ నెంబరే. ఎలా చెప్తా ఉంటే డినామినేటర్ ఉంది ఇక్కడ 1, అంటే ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అని చెప్పాం. 2 అనేది ఇంటీజర్, కానీ అది ఎలా చేంజ్ అవుతుంది, రేషనల్ నెంబర్ కింద చేంజ్ అవుతుంది. అదే నెక్స్ట్ పాయింట్కి వచ్చాక ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అదే డెఫినేషన్, రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏముంది, ఏ నెంబర్ విచ్ కెన్ be written in the form of p/q. a number which can be
which can be written in the form of p by q, where q not equal to 0, comma p and q are integers, is called a ఏమవుతున్నది రేషనల్ నెంబర్. డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్? ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ q నాట్ ఈక్వల్ టు 0, comma p and q are integers. మరి pq ఇంటీజర్స్ అవ్వాలి, q నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ p by q ఫార్మ్ ఉన్న నెంబర్స్ ఏమంటాం మనం ఆల్రెడీ రేషనల్ నెంబర్స్. అందువల్ల మన డెఫినేషన్ ఓన్ వర్డ్స్ అన్నీ కూడా మన డెఫినేషన్ వస్తుంది, ఇంకంతకన్నా ఏం రాదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చాక సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి సారీ. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటో స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి సారీ. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ యాన్ ఇంటీజర్. అంటే ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ అవ్వాలంట, బట్ నాట్ యాన్ ఇంటీజర్. అంటే రేషనల్ అవ్వాలి, ఆ నెంబర్ ఏమవ్వాలి రేషనల్, కానీ ఏది రాకూడదు బట్ నాట్ ఇంటీజర్. అంటే రేషనల్ అయ్యేది ఇంటీజర్ కానిది ఏముంది మన దగ్గర? ఫర్ సపోజ్ 3/2. ఇది 3/2 అనేది రేషనల్ నెంబర్, కానీ ఇది ఈక్వల్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి 1.5. మరి పాయింట్ వాల్యూస్ ఇది ఆల్సో ఏ ఇంటీజర్ అవుద్దా? ఈజ్ నాట్ ఇన్ ఇంటీజర్, ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. అందులో పాయింట్ వాల్యూస్ ఉండవు. ఇప్పుడు నీ పాయింట్ బిఫోర్ ఉన్న వాల్యూస్ ఏమవుతాయి? ఇంటీజర్. పాయింట్ బిఫోర్ ఉన్న వాల్యూస్ ఏమవుతాయి? ఇంటీజర్. బిఫోర్ అంటే ఏంటి? ఇవి, అది ఇంటీజర్ అవుతుంది, కానీ ఈ పాయింట్తో ఉన్న వాల్యూస్ మాత్రం ఇంటీజర్ కాదు. అందుకే 3/2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటీజర్. 3/2 ఏంటి? రేషనల్ నెంబర్ బట్ నాట్ అన్ ఇంటీజర్. అది ఎగ్జాంపుల్. అదే సెకండ్ పాయింట్కి వచ్చాక ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే హోల్ నెంబర్ అవ్వాలంట, అది ఏమవ్వకూడదంట న్యాచురల్ నెంబర్. ఏంటిది? 0 ఎందులో ఉంది? మన న్యాచురల్ నెంబర్ సెట్ చూడండి. న్యాచురల్ నెంబర్ సెట్ దేంతో స్టార్ట్ అవుతుంది? సెట్ ఆఫ్ 1 2 3 అండ్ ఎక్సెట్రా. మన హోల్ నెంబర్ సెట్ దేంతో స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 అండ్ ఎక్సెట్రా. అంటే డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఈ 2 సెట్స్ కూడా డిఫరెన్స్ ఏంటి? ఈ న్యాచురల్ నెంబర్ సెట్కి 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? హోల్ నెంబర్ సెట్ అవుతుంది. మరి ఇక్కడ అడిగింది అదే కదా, ఏ హోల్ నెంబర్ విచ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే హోల్ నెంబర్ అయ్యేది న్యాచురల్ నెంబర్ కానిది ఏంటంటే హోల్ నెంబర్ 0 అవుతుంది. 0 మాత్రం న్యాచురల్ నెంబర్ అవుతుందా? ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? సెకండ్ పాయింట్కి 0. థర్డ్ పాయింట్కి వచ్చాక యాన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. యాన్ ఇంటీజర్ అంట, యాన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. మరి హోల్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? మనకి 0తో స్టార్ట్ అవుతున్నాయి. మరి 0తో స్టార్ట్ అయ్యి ఏంటి? పాజిటివ్ వాల్యూస్. పాజిటివ్ వాల్యూస్ ఏమవుతాయి? హోల్ నెంబర్స్ అవుతాయి. మరి నెగిటివ్ వాల్యూస్ అవుతాయా? మరి నెగిటివ్ వాల్యూస్ ఎందుకు అంటే ఆల్రెడీ ఒక సెట్ ఫామ్ చేసినప్పుడు, ఇంటీజర్ సెట్ ఫామ్ చేసినప్పుడు అండ్ ఎక్సెట్రా -3 -2 -1 0 1 2 3 అండ్ ఎక్సెట్రా. 0 1 2 3 ఎందుకు ఉంటాయి? 0 1 2 3 ఎందుకు ఉంటాయి? న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్స్లో ఉంటాయి. 0 నెంబర్ ఎందులో ఉంటుంది? న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉంటాయి. మరి నెగిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఉంటాయా? అంటే నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉంటాయి, కానీ హోల్ నెంబర్స్లో ఉండవు. అందువల్ల ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ? ఆల్ నెగిటివ్. థర్డ్ పాయింట్కి ఆన్సర్ ఏంటి? ఆల్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఆల్ నెగిటివ్ వచ్చాక నెగిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉంటాయి, కానీ ఎందులో ఉండవు? హోల్ నెంబర్స్లో ఉండవు. ఎందుకు ఉండవంటే హోల్ నెంబర్స్ దీంతో స్టార్ట్ అవుతుంది 0 1 2 3 అండ్ ఎక్సెట్రా. మరి దీని బిఫోర్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి నెగిటివ్ వాల్యూస్ దీంట్లో ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, కానీ హోల్ నెంబర్స్లో ఉండవు. ఇంకా ఫోర్త్ పాయింట్కి వచ్చాక ఫోర్త్ పాయింట్ ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఏమవ్వాలంట? ఓ నెంబర్ తీసుకుంటే అది ఏమవ్వాలి? న్యాచురల్ అవ్వాలి. న్యాచురల్ ఏంటంటే ప్లస్.
ఇంకోటి ఏంటంటే హోల్ నెంబర్ అంటే 0 అండ్ రేషనల్ నెంబర్ అండ్ ఏంటవి రేషనల్ నెంబర్ అవ్వాలి, హోల్ నెంబర్ అవ్వాలి, నేచురల్ నెంబర్ కూడా అవ్వాలంటే ఏమన్నా అవుతాయి ఇక్కడ ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఆల్ నెగిటివ్ వాల్యూస్, ఆల్ పాజిటివ్ ఆల్ నెగిటివ్. దాంట్లోకి యాడ్ చేయాలి 0 యాడ్ చేస్తే మరి నేచురల్ నెంబర్ అవుద్దా? 0 యాడ్ చేసాను పొరపాటున ఆల్ పాజిటివ్ అన్నాను, ఆల్ నెగిటివ్ అన్నాను, అక్కడితో అయిపోయాక ఏమన్నాను 0 యాడ్ చేయను అంటున్నాను. 0 యాడ్ చేస్తే ఏమైపోతున్నది ఇంటీజర్ సెట్ అయిపోతుంది. ఏమైపోతున్నది ఇంటీజర్. కానీ ఇక్కడ ఇంటీజర్ మాట్లాడాడు, ఇక్కడ ఇంటీజర్ మాట్లాడలేదు. ఇక్కడ ఏది మాట్లాడాడు? ఇక్కడ ఆ నెంబర్ ఇవ్వాలి, నేచురల్ నెంబర్ అవ్వాలి, హోల్ నెంబర్ కావాలి, ఇంకోటి ఏం కావాలి రేషనల్ కావాలన్నాడు. మరి ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అంటే ఈ నేచురల్ నెంబర్ సెట్లో ఉన్న ప్రతిదీ కూడా ఏమవుతుంది రేషనల్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ హోల్ నెంబర్ సెట్లో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఏమవుతుంది రేషనల్ అవుతుంది. అందువల్ల ఇదేంటివి పాజిటివ్స్. ఏ వాల్యూస్ ఇవి ఆల్ పాజిటివ్ వాల్యూస్. అంటే పొరపాటున ఇక్కడ మనం రాసేటప్పుడు పాయింట్ అర్థం చేసుకోలేదు అనుకోండి, న్యాచురల్ అవ్వాలన్నాడో, హోల్ అవ్వాలన్నాడు, ఇంటీజర్ అవ్వాలన్నాడో, ఇంకోటి ఏం అవ్వాలన్నాడో రేషనల్ అవ్వాలన్నాడు. అందులో 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే ఏం తీసుకోకూడదు, ఇక్కడ 0 తీసుకోకూడదు. 0 తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ 0 నేచురల్ నెంబర్లో ఉండదు, ఆ 0 నేచురల్ నెంబర్లో ఉండదు. కాబట్టి నేచురల్ నెంబర్ కంపల్సరీ. అంటే పొరపాటు నువ్వు 0 కూడా తీసేసుకున్నావు అనుకో, 0 నాట్ ఏ నేచురల్ నెంబర్, 0 ఇస్ నాట్ ఏ నేచురల్ నెంబర్. అందువల్ల 0 కాకుండా తీసుకోవాల్సిన నెంబర్స్ ఏంటివి ఆల్ నెగిటివ్ అండ్ ఆల్ పాజిటివ్, ఆల్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్, పాజిటివ్ నెంబర్స్. ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ ఏంటి, అది రేషనల్ అవ్వాలి, ఇంటీజర్ కాకూడదు అన్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్ ఎంత 3/2. సెకండ్ పాయింట్ ఏంటి, అది హోల్ నెంబర్ అవుతుంది, నేచురల్ నెంబర్ కాదన్నాడు. హోల్ నెంబర్ అయ్యేదేంటి 0, కానీ హోల్ నెంబర్ నేచురల్ నెంబర్ కానిది 0, అయ్యేదేమో 0, కానిది కూడా ఏంటి 0. ఇందులో కాదు నేచురల్ నెంబర్ సెట్లో. థర్డ్ పాయింట్ ఏంటి, హోల్ నెంబర్స్లో లేనివి ఏమి ఉన్నాయి, ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే అటు నేచురల్ నెంబర్ అవ్వాలి, అలాగే ఇంటీజర్ అవ్వాలి, అలాగే హోల్ నెంబర్ అవ్వాలి, రేషనల్ కూడా అవ్వాలన్నాడు. కాబట్టి అవి ఏమవుతాయి ఆల్ నెగిటివ్ అండ్ ఆల్ పాజిటివ్ వాల్యూస్. ఇంకా లాస్ట్కి వచ్చాక ఏ నెంబర్ విచ్ ఈజ్ నాట్ యాన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ నేచురల్ నెంబర్, ఏ నెంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటీజర్ అవుతుందంట బట్ నాట్ ఏ నేచురల్ నెంబర్. అంటే ఇంటీజర్ అయ్యేదేంటి మన ఇష్టం, ఏం తీసుకోవచ్చు 0 తీసుకోవచ్చు, -1 -2 -3 అండ్ ఎక్సెట్రా. ఇది సెట్లో ఉంది కదా, మరి 0 నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇవన్నీ ఏంటి నెగిటివ్ నెంబర్స్. ఈ నెగిటివ్ నెంబర్స్ 0తో పాటు నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే అది ఎంత ఉంది జెడ్లో ఉంది. జెడ్ ఏంటంటే ఇంటీజర్, కానీ 1 2 3 ఏంటి నేచురల్. అంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా నువ్వు నేచురల్ నెంబర్ సెట్కి యాడ్ చేస్తేనే ఏమవుతుంది ఇంటీజర్ అవుతుంది. ఈ 1 2 3 అనే సెట్కే 0తో పాటు నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది ఇంటీజర్ సెట్ అవుతుంది. కానీ వాడేమన్నాడు ఓన్లీ ఇంటీజర్ అవ్వాలంట, నేచురల్ కాకూడదంట. పొరపాటు నువ్వు 1 2 3 తీసుకున్నావు అనుకో, ఈ 1 2 3 కూడా ఏమైపోతాయి నేచురల్ అయిపోతాయి. కానీ ఆడ అడిగిన సెట్ ఏంటి ఇంటీజర్స్ అవ్వాలి, నేచురల్ నెంబర్ అవ్వకూడదు అన్నాడు. కాబట్టి 0తో స్టార్ట్ చేసి ఏమి రాయాలి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ రాసుకోవాలి. అందుకే 0 అండ్ ఆల్ నెగిటివ్ అని రాసుకున్నా పర్లేదు, లేదా 0 -1 -2 -3 అండ్ ఎక్సెట్రా. ఏ పాయింట్కి ఇది 5th పాయింట్. 5th పాయింట్ ఆన్సర్ అంటే ఇక్కడ మైనస్ అండ్ మీరు ఎలా రాసుకోవచ్చు 0 -1 -2 -3 అండ్ ఎక్సెట్రా. ఇక్కడతో మనకి 2 ప్రాబ్లమ్స్ అయినాయి అక్కడ. ఇంకా నెక్స్ట్కి వచ్చాక థర్డ్ ప్రాబ్లమ్ చూద్దారా సార్. థర్డ్ ప్రాబ్లం ఏముందంటే ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. ఏంటి ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ between 1 and 2. between 1 and 2 అంటే ఏమడిగాడు ఇక్కడ
5 రేషనల్ నెంబర్స్ కావాలంట. వీటిలో కావాలంట 1 and 2, అంటే 1కి 2కి బిట్వీన్లో వాల్యూస్ ఏవైతే అవి రేషనల్ నెంబర్స్ ఎన్ని కావాలి? 5 కావాలి. ఫస్ట్ తీసుకోండి కండిషన్, ముందు ఫార్ములా రాయండి. ఏ రేషనల్ నెంబర్ ఫస్ట్ బిట్వీన్తో రాయమలకండి. బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్ A and B is equal to A plus B by 2. మనకి బిట్వీన్ రేషనల్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఏ అండ్ బి అనే ఫార్ములా తీసుకుంటే A plus B by 2 ఫార్ములా, అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఉంది, బి ప్లేస్లో ఏ వాల్యూ ఉంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? బిట్వీన్ ఏ అండ్ బి, బిట్వీన్ ఏ అండ్ బి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం? లెట్ ఏ ఇది కూడా ఫస్ట్ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్ ఏమొచ్చింది? 1 plus 2 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 plus 2 ఎంత 3 by 2. అంటే 1కి 2కి బిట్వీన్ వాల్యూ ఎంత వచ్చింది? 3 by 2 వచ్చింది. ఈసారి 2 నెగ్లెక్ట్ చేయండి, ఎందువల్ల? స్టార్టింగ్ వాల్యూ తీసుకోవాలి, నీకు వచ్చిన బిట్వీన్ వాల్యూ తీసుకోవాలంటే, ఇంక ఇది అవసరం లేదు. 1కి 2కి బిట్వీన్ వాల్యూ ఖర్చు ఎంత వచ్చింది? 3 by 2. ఈసారి ఏం తీసుకోవాలి? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఇది కూడా ఎంత 3 by 2. మళ్ళీ సేమ్ ఏమొచ్చింది? బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్. ఈసారి ఏ పొజిషన్లో ఎంత ఉంది? 1 ప్లస్ బి పొజిషన్లో ఎంత ఉంది? 3 by 2 డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం ఎంత? 2. 2 1 2 ప్లస్ 3, 2 ప్లస్ 3 డివైడెడ్ బై 2. ఇది డినామినేటర్. ఇది ఈ పొజిషన్లో ఒక ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్లో ఇదేమైంది? డినామినేటర్. ఇది కూడా ఒక ఫ్రాక్షన్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? డినామినేటర్. ఈ 2 డినామినేటర్స్ ఏమవుతాయి? మల్టిప్లై. ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు అవి ఏమవుతాయి? మల్టిప్లై అవుతాయి. కాబట్టి 2 2 ఏమైంది? 4. 2 ప్లస్ 3 ఎంత? 5. అక్కడికి సెకండ్ వస్తుంది, అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ అయింది, సెకండ్ రేషనల్ అయింది. థర్డ్ చూద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అక్కడ? 5 by 4. సేమ్ మళ్ళీ ఫార్ములా బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఫస్ట్ వాల్యూ ఎంత? 1 ప్లస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? 5 by 4 డివైడెడ్ బై 2. ఇక్కడ నీకు ఐడియా వచ్చింది ఏంటి? ఇక్కడన్నా డినామినేటర్ వాల్యూ, ఈ డినామినేటర్ ఏమవుతుంది? మల్టిప్లై చేస్తున్నా. 2 2 ఎంత వచ్చింది? 4. సేమ్ ప్రాసెస్, ఇంకా మనం చేసుకుంటే వెళ్ళవలసిన పని లేదు. ఇంకా 4 1 ఎంత? 4. 4 1 4 ప్లస్ 5 ఎంత? 9. ఇది డివైడెడ్ బై 2 4 2 4 ఏమవుతుంది? 8. ఎప్పుడు చేయాలి? ముందు ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఎంత అయింది? 4 1 4. 4 ప్లస్ 5 ఎంత? 9 డివైడెడ్ బై 2 4 8. నాకు ఇంకా కొంచెం అర్థం అవ్వలేదు అన్నప్పుడు ఏం చేయొచ్చు? ప్రాసెస్ వేసుకోవడమే. ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది? 4 4 1 4 ప్లస్ 5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 ఎంత? 9 డివైడెడ్ బై 2 4 మళ్ళీ ఈసారి లెట్ మళ్ళీ ఏజ్ కూడా ఎంత? 1. ఏ చేంజ్ అవ్వట్లేదు చూసారా? ఫస్ట్ ఏ 1 తీసుకున్నాం, నెక్స్ట్ కూడా ఏ 1, నెక్స్ట్ 1 నెక్స్ట్ 1. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 1 2 3 అయినాయి. ఇంకేం కావాలి? 2 వాల్యూస్ కావాలి. బి కూడా ఎంత ఈసారి? 9 by 8. ఈసారి మళ్ళీ సేమ్ బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్ ఏమవుతుంది? ఫార్ములా 1 ప్లస్ 9 by 8 డివైడెడ్ బై 2. ఎల్సిఎం ఎంత అయింది? 8 అయింది. 8 1 8 ప్లస్ 9 డివైడెడ్ బై 2. 8 ప్లస్ 9 ఎంత? 17 డివైడెడ్ బై 2 8 ఎంత? 16. ఇక్కడికి ఏదైంది? 4 అయినాయి. ఇంకా ఫైనల్ మనకు కావాల్సింది ఏంటి? 5th కావాలి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ కూడా ఎంత? 17 by 16. బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్
నెంబర్ ఇది కూడా ఫార్ములా ప్రకారం ఏమవుతుంది ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ బి వాల్యూ 17/16 డివైడెడ్ బై 2 17 ఇది 1 ప్లస్ 17/16 డివైడెడ్ బై 2 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామండి ఎల్సిఎం ఎంత 16 1 జా 16 ప్లస్ 17 2 16 జా 32 ఇక్కడ 16 ప్లస్ 17 ఎంత 33 therefore hence the 5 rational numbers between the 5 rational numbers క్వశ్చన్ లో మనకి ఏమన్నాడు అక్కడ 5 rational numbers between 1 and అన్నాడు కాబట్టి అది యూజ్ చేయండి 5 rational numbers between 1 and 2 are ఏంటవి ఫస్ట్ నెంబర్ అంతా 3/2 కామా సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది 5/4 కామా థర్డ్ నెంబర్ ఎంత వచ్చింది 9/8 కామా ఫోర్త్ వాల్యూ 17/16 తర్వాత నెక్స్ట్ వాల్యూ 33/32 ఇక్కడ మీరు ఒకటి గమనించండి సార్ 2 వచ్చింది 2 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 16 16 2 జార్ 2 టేబుల్ వచ్చింది అందువల్ల మిస్టేక్ ఎక్కడైనా వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి మనం అంటే అడిగింది లాంగ్ ఆన్సర్ అడిగాడా షార్ట్ ఆన్సర్ అడిగాడా 2 మార్క్స్ అడిగాడు అనుకోండి సింపుల్గా అయిపోతాడు 2 నెంబర్స్ అడుగుతాడు అదే 4 మార్క్స్ అడిగాడు అనుకో 5 నెంబర్స్ అడుగుతాడు అందువల్ల ఏం అడిగాడో చూసుకోండి బిట్వీన్ ఏ రేషనల్ నెంబర్ అన్నప్పుడు ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఇక్కడ మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి లెట్ ఏ ఇది కూడా 1 బి ఇది కూడా 3/2 తీసుకుని రాసాం అందువల్ల ప్రాసెస్ ఒకసారి అదనా ఏం అడిగాడు క్వశ్చన్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి అని రాసుకున్నప్పుడు అక్కడ ఫార్ములా ఏంటి a+b/2 నెక్స్ట్ దే ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు సారీ సేమ్ ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3 ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 2/3 ప్రీవియస్ సమ్ ఎలా చెప్పామో అదే విధంగా చేయాలి కానీ ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటవి ఫార్ములా రాస్తున్నాను ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు a+b/2 ఫార్ములా మరి అప్లై చేయాలంటే లెట్ ఏజ్ కూడా ఎంత 3/5 బి కూడా ఎంత 2/3 therefore a rational number between 3/5 and 2/3 is equal to చూడండి సార్ 3/5 ప్లస్ 2/3 డివైడెడ్ బై 2 మనకి గివెన్ వాల్యూస్ ఏవైతే ఇస్తాడో గివెన్ వాల్యూస్ని ఏం చేయాలి ఎడిషన్ చేసి డివైడెడ్ బై చేయాలి 2 చేయాలి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం వాల్యూ ఎంత ఇక్కడ డెనమినేటర్ ఎంత 5 ఇక్కడ డెనమినేటర్ ఎంత 3 లైట్ ఏంటో సార్ వద్దులేదా ఈ లైట్ పని చేస్తున్నారు కదా 5 3 జార్ ఎంత 15 5 3 జార్ 15 కాబట్టి 15 వేశారు 3 3 జార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 5 3 జార్ 15 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 జార్ 9 ప్లస్ 5 2 జార్ 10 డివైడెడ్ బై 2 డిఫరెన్స్ ఇది ఏమైంది చూడండి 9 ప్లస్ 10 ఎంత 19 డివైడెడ్ బై 2 15 30 ఫస్ట్ రేషనల్ నెంబర్ వచ్చింది సెకండ్ చూడండి సార్ లెట్ ఏజ్ కూడా ఎంత 3/5 ఈసారి మనకు వచ్చిన వాల్యూ బి కూడా ఎంత 19/30 సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తే ఏ రేషనల్ నెంబర్
ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 3/5 అండ్ ఇప్పుడు నేను వచ్చిన బి వాల్యూ ఎంత 19/30 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే 3/5 ప్లస్ 19/30 డివైడెడ్ బై 2. 5కి 30కి ఎల్సిఎం ఎంత 5 టైమ్స్ 30లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ 5 6 ఆర్ 30. అందువల్ల ఈ హైయెస్ట్ వాల్యూ 30 కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది ఎల్సిఎం 30. ఇక్కడ ఎల్సిఎం 30 అయినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. ఇక్కడ క్రాస్ ఎందుకు చేసాం 5 3 ఏంటి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు కాబట్టి 5 టైమ్స్ 30 ఎన్ని టైమ్స్ అవుతుంది 6 టైమ్స్ 6 3 జార్ 18 6 3 జార్ ఎంత 18. ఇక్కడ 30 ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 19 డివైడెడ్ బై 2. ఎడిషన్ చేస్తే 18 ప్లస్ 19 ఎంత 37 డివైడెడ్ బై 230 60 230 ఎంత 60. నెక్స్ట్ దే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 బి ఈజ్ ఈక్వల్ టు 37 డివైడెడ్ బై 60. ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 3/5 and 37 divided by 60 is equal to 3/5 plus 37 divided by 60 by 2 is equal to ఇక్కడ కూడా 5కి 60కి ఎల్సిఎం కట్టాలి. 5కి 60కి ఎల్సిఎం ఏంటో 5 12 60 5 12 60 కాబట్టి 60 అవుతుంది ఎల్సిఎం. అంటే ఒక వాల్యూ అనదర్ వాల్యూలో క్యాన్సిల్ అవుతుంది అనుకోండి ఆ బిగ్ వాల్యూ అవుతుంది ఎల్సిఎం అవుతుంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది 60. 5 టైమ్స్ 60 అంటే క్యాన్సిల్ అవుతుంది 12 టైమ్స్ 5 12 జార్ కాబట్టి 12 3 జార్ 36 ప్లస్ 60 క్యాన్సిల్ అవుతుంది ఎంత ఉంది అక్కడ 37 డివైడెడ్ బై 2. 36 ప్లస్ 37 ఎంత అయింది 73 డివైడెడ్ బై 260 జార్ 120. దేఫర్ ఏమైంది మనకి 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3 ఆర్ ఏంటి నెంబర్స్ అవి ఫస్ట్ నెంబర్ 19/30 సెకండ్ నెంబర్ 37/60 థర్డ్ నెంబర్ 73/120. ఎక్కడైనా డిఫరెన్స్ ఇంటూ బై మల్టిప్లికేషన్ 2 ఉంటుంది 30 వచ్చింది 32 జార్ 60 62 జార్ 120 పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది రిప్రజెంట్ 8/5 అండ్ -8/5 అనే నెంబర్ లైన్. అంటే ఇక్కడ ఆల్రెడీ దీని ప్రీవియస్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటది -5/3 ప్లస్ 5/3. ఇక్కడ కూడా సేమ్ ఏ లైన్ యూజ్ చేయాలి డ్రా ఏ లైన్ ఏంటి నెంబర్ లైన్ ఏంటి ఇక్కడ -2 -1 0 నెంబర్ లైన్ ఏంటి -2 -1 0 1 2 ఇది. అయితే నెంబర్ లైన్ యూజ్ చేసినప్పుడు ఇందులో మనకి ఎన్ని పార్ట్స్ చేయమని ఇక్కడ 5 పార్ట్స్ అంటే ఈచ్ వాల్యూ ఏం చేయాలి 5 పార్ట్స్ చేయాలి కాబట్టి నెంబర్ లైన్ ఎలా డ్రా చేస్తారో చూద్దాం సార్. మిడిల్ వాల్యూ ఎంత 0 మిడిల్ వాల్యూ 0 పెట్టిన తర్వాత ఫస్ట్ వాల్యూ ఎంత -1 అందువల్ల -1/5. అనదర్ వాల్యూ ఎంత -2 అందువల్ల ఎంత అవుతుంది -2/5. అనదర్ వాల్యూ -3/5. అనదర్ వాల్యూ -4/5. అనదర్ వాల్యూ -5/5. అయితే -5/5 వాల్యూ దీనికి ఎక్కడ అవుతుంది -1 -5 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏం చేయాలి 5 పార్ట్స్ చేయాలి. అంటే ఆ 0 to 1 ఎన్ని పార్ట్స్ చేయాలి నెంబర్ ఆఫ్ పార్ట్స్ అన్ని 5 పార్ట్స్. అందులో ఫస్ట్ పార్ట్ ఎంత -1/5 సెకండ్ పార్ట్ -2/5 థర్డ్ది -3/5 ఫోర్త్ది -4/5 ఫిఫ్త్ది -5/5 5 లైన్ టైమ్స్ 1 టైం కాబట్టి ఎంత వచ్చింది -1. నెక్స్ట్ది -6/5 -7/5 -8/5 కావాలంటే మీకు ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు అవసరం లేకపోతే లేదు. అలాగే రైట్ సైడ్ కూడా 1/5 2/5 3/5 4/5 5/5 5/5 ఇది ఈక్వల్ టు ఏమవుతుంది 1. ఇక్కడ కూడా నెంబర్ లైన్ కొంచెం క్రాస్ చేసుకుంటే ఏమవుతుందంటే -9/5 -10/5 వచ్చాక 5 టైం 10 ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్ 10 ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది
5 టైమ్ 10లో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. అందువల్ల నెంబర్ లైన్ చూడండి సార్, 0కి 0 వచ్చింది, కానీ ఇక్కడ -1కి 0కి జస్ట్ ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 పార్ట్స్ అయినాయి. 6/5 7/5 8/5 9/5 10/5. 10/5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2. ఇది నెంబర్ లైన్. ఏ లైన్ యూజ్ చేసుకోవాలి? అక్కడ లైన్ ఏదైనా కూడా ఇప్పుడు కూడా -2 -1 0 1 ఆ లైన్ యూజ్ చేసుకోవాలి. ఆ లైన్ యూజ్ చేసుకుంటూ నువ్వు ఏం చేసావు? అక్కడ 8/5కి -8/5 ఇదిగో -8/5 లైన్ గీయండి, పెన్సిల్తో గీసుకోండి. ఇదిగో 8/5. అనదర్ క్వశ్చన్. Express the following. Express the following rational numbers as decimal. నీకు ఇచ్చింది ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఫ్రాక్షన్ దేంట్లో చేంజ్ చేయమన్నాడు? డెసిమల్. ఫ్రాక్షన్ డెసిమల్లో చేంజ్ చేయమన్నప్పుడు ప్రాసెస్ చూడాలి. అందుకే ఏ రాస్తున్నాను ఇక్కడ? ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ 242. ఇందులో రోమన్ 1 ఇచ్చి ఈ రోమన్లో ఫస్ట్ పాయింట్ 242 డివైడెడ్ బై 1000. 242 డివైడెడ్ బై 1000. ఇక్కడ సరిగ్గా చూడండి సార్, 242 డివైడెడ్ బై 1000 ఇచ్చినప్పుడు ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ దేని డెసిమల్ ఫార్మ్ అడిగాడు? గివెన్ వాల్యూని అడిగాడు కాబట్టి గివెన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 242 డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్ టు, చూడండి సార్, 242 డివైడెడ్ బై 1000 ఇచ్చి దాని డెసిమల్ ఫార్మ్ అడిగాడు కాబట్టి డెసిమల్ అంటే డివిజన్ ఏమి ఉండకూడదు, డినామినేట్ పొజిషన్కి ఏమి ఉండకుండా చేయాలి. మరి ఇక్కడ డినామినేట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ జీరోస్ 3 జీరోస్ ఉన్నాయి. మరి 3 జీరోస్ అంటే ఏం చేయాలి? రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయాలి. నేను చెప్పేది ఇందాకే మల్టిప్లికేషన్ చేసినప్పుడు అయితే లెఫ్ట్ టు రైట్ వెళ్తాయి. ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనుకో వాల్యూస్ని లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్ చేంజ్ అవుతుంది. ఇక డివిజన్ కాబట్టి దాని రివర్స్ రైట్ టు లెఫ్ట్. రైట్ నుంచి ఎన్ని కౌంట్ చేయాలి? 1 2 3 1 2 3 కౌంట్ చేసావు. 1 2 3 కౌంట్ చేసి పాయింట్ పెట్టి దాని ముందు ఏం పెట్టాలి? 0. అంటే ఆన్సర్ ఎంత? ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? 0.242. కంబైన్డ్గా చదవకూడదు ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ సరిపోయినాయి కాబట్టి ఈ 3 డిజిట్స్కి బిఫోర్ పెట్టి పాయింట్ ఏం పెట్టాలి? దానికి స్టార్టింగ్ 0 పెట్టాలి. అంటే 0.242. ఎంత సమయం ఉంటుంది? 354 డివైడెడ్ బై 500. 354 డివైడెడ్ బై 500 అన్నప్పుడు ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 354 డివైడెడ్ బై 500. ఒకసారి చూడండి ఇక్కడ ఏంటి? ఇక్కడ డివిజన్లో 1 తర్వాత జీరోస్ ఉన్నాయి. ఏంటేంటి? 1000 ఉండడం వల్ల ఏమైంది? ఇక 1తో మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి 3 జీరోస్కి 3 డిజిట్స్కి పాయింట్ పెట్టావు. మరి ఇక్కడ ఉంది 500 ఉంది. మరి 500 డివిజన్ ఎలా గుర్తుంది? అందుకు మనం ఏం చేస్తున్నాం? ఈ 500నే 1000కి చేంజ్ చేయొచ్చు. 1000 కావాలంటే 2 × 500. 2 × 500 ఎంత? 1000. అందువల్ల మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 2 అని రాసుకోవచ్చు కావాలి. అంటే 354 × 2 ఈ డివైడెడ్ బై 500 × 2. ఎందుకు చేసిన ప్రాసెస్? ఇక్కడ 500 ఉంది కాబట్టి ఇప్పుడు కూడా 1 అనదర్ జీరోస్ ఉండాలి. 1 అనదర్ జీరోస్ ఉన్నాయి అనుకోండి మనకి సింపుల్ ఫామ్ అవుద్ది. ఇక్కడ 500 కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అందువల్ల 2 × 354. 2 × 354 ఎంత? 2 4 = 8 2 5 = 10 2 3 = 6 7 అయింది. డివైడెడ్ బై 2 × 500 1000. ఇప్పుడు చూడండి ఎన్ని జీరోస్ వచ్చినాయి? 3 జీరోస్.
3 జీరోస్కి బిఫోర్ వాల్యూ 1 ఉందనుకో ఇంకా 1 గురించి ఆలోచించకుండా ఈ 3 జీరోస్కి 3 డిజిట్స్ కౌంట్ చేసి దాని బిఫోర్ ఏం పెట్టాలి డాట్ పెట్టాలి అంటే ఎంత వచ్చింది 0.708. ఈ విధంగా మనం చేసే ప్రాసెస్ అన్నీ కూడా అనదర్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉన్నాయి ఒకసారి చూడండి. అనదర్ థర్డ్ పాయింట్ 2/5 ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ దీని డెసిమల్ 2/5 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చెప్పాం కదా మీకు 2/5 మీకు తెలుసు ఆల్రెడీ, కానీ తెలిసినా తెలియకపోయినా మన ప్రాసెస్ ఏంటంటే 2 × 2 డివైడెడ్ బై 5 × 2. ఎందుకు చేస్తున్నాం ప్రాసెస్ డివిజన్లో 1 తర్వాత 0 వచ్చినా చేసుకోవాలి కాబట్టి 5తో డివిజన్ మీకు తెలిసిందే ఆన్సర్ వేయచ్చు, కానీ ఈ ప్రాసెస్ మనం చేయడం అలవాటు కాదు, ఇదే ప్రాసెస్లో వెళ్తున్నాను. ఇక్కడ 5 2 జా ఎంత 10, 5 2 జా 10 కాబట్టి 5 2 జా 10లో మనకి 2 మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేశాను, డినామినేటర్ కూడా ఏం చేశాను 2తో మల్టిప్లై చేశాను. 2 2 జా ఎంత 4 డివైడెడ్ బై 5 2 జా ఎంత 10. ఇక్కడ 1 0 కాబట్టి 0 పాయింట్ ఎంత వస్తుంది 4. ఇదే ప్రాసెస్లో మీరు ఇంకా సమ్స్ చేయొచ్చు. ఏంటో సమ్స్ చూడండి సారి చూడండి. ఇంకా అక్కడ మనకి ఆ 6th దానిలో రామ్లో వన్లో మనకి 4th పాయింట్ ఉంది. 4th పాయింట్ ఎంత 115/4. ఇక్కడ మన 4ని 0 సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి 25తో మల్టిప్లై చేయొచ్చు. అలాగే సెకండ్ రౌండ్లో కూడా మీరు ట్రై చేయండి. రేపు మళ్ళీ ఒకసారి చూద్దారు. ప్రీవియస్ క్లాస్లో మనం 6th క్వశ్చన్లో రామన్ వల్ల 2 పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2/5. అయితే 2/5 ఏ ఫార్ములా కావాలి మనకి? ఇక్కడ ఈ రేషనల్ డెసిమల్ ఫార్మ్ కావాలన్నాడు. డెసిమల్ ఫార్మ్ కావాలంటే ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ చూడండి సార్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2/5 కదా. ఇక్కడ మీకు ఈ న్యూమరేటర్ డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది 2 2 జా అంటే 2 × 2 డివైడెడ్ బై 5 × 2. 2 2 జా ఎంత 4, 5 2 జా ఎంత 10. Therefore 4/10 0 డిజిట్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఒక డెసిమల్ 0 పాయింట్ పెడితే అవుతుంది 0.4. ఇది ఒక మోడల్. లేదు అనదర్ మోడల్ కూడా ఉంది కాబట్టి అనదర్ మోడల్ ఏంటి 5 డివైడెడ్ బై 2 కాబట్టి ఇక్కడ 2 డివైడెడ్ బై 5 అంటే 5తో డివిజన్ చేయాలి. ఏ వాల్యూ చేయాలి డివిజన్ కదా 2ని చేయాలి. ఇక్కడ డినామినేటర్ ఎంత అవుతుంది 5, న్యూమరేటర్ ఎంత 2, 5 2లే క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 0 పాయింట్ పెట్టాక ఇక్కడ ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. 5 20లో ఎన్ని క్యాన్సిల్ అవుతుంది 4 times. Therefore 5 4 జా ఎంత 20. Therefore the decimal form of దేనికి డెసిమల్ ఫార్మ్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 0.4. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చాక ఏమన్నా క్వశ్చన్ ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్లో 115/4. 115/4 అంటే ఇక్కడ డివిజన్ చేస్తాం. డినామినేటర్ ఎంత ఇక్కడ 4, న్యూమరేటర్ వాల్యూ 115. చూడండి ఏం చేయాలి 4 11 ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 times. 4 2 జా 8. 11 నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది 3. 3కి పక్కన ఏముంది 5 అంటే డౌన్ చేసుకుంటే 35. 4 35 ఎంటెన్స్ 4 8 జా 32. 4 8 జా 32 కాబట్టి 5 నుంచి 2 క్యాన్సిల్ ఎంత 3. పాయింట్కి పెట్టి ఏమిటంటే ఇక్కడ డెసిమల్ 0 పెట్టుకోవచ్చు. అంటే పాయింట్ పెట్టగానే ఇక్కడ ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది కాబట్టి 5 7 జా 28. 30లో 28 క్యాన్సిల్ ఎంత అవుతుంది 2. పాయింట్కి 0 యాడ్ చేస్తే ఎన్ని టైమ్స్ 5 4 జా 4 5 జా 4 5 జా ఎంత 20. అంటే ఏమైంది ఇక్కడ 4తో 105 డివిజన్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 28.75. అందువల్ల ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏంటి డెసిమల్ ఫార్మ్ 115/4 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 28.75. ఈ డివిజన్ ప్రాసెస్ మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే 4th టేబుల్లో 115 అనే వాల్యూ రాదు, కానీ
ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలో మనం చూసుకుంటే ఫస్ట్ 11 చూసుకున్నాం. 4 11 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 4 2 8 11లో 8 క్యాన్సిల్ అవుతే 3 5 దించుకుంటే ఏమైంది 35 4 8 32 35 32 క్యాన్సిల్ అవుతే 3 పాయింట్ పెట్టుకుని 0 యాడ్ చేసావు 4 7 28 30 28 క్యాన్సిల్ అవుతే 2 అంటే పాయింట్ 0 యాడ్ చేసుకోవచ్చు కదా 4 5 20 20 28 క్యాన్సిల్ అవుతే 0 అంటే ఏమైంది ఇక్కడ డెసిమల్ ఫార్మ్ ఏమైంది చివరికి 28.75. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్కి వచ్చాక రామన్ 2 ఇందులో మనకున్న వాల్యూ ఎంత 2/3 2/3 అంటే డివిజన్ చేయవలసిన డినామినేటర్ ఎంత 3 న్యూమరేటర్ వాల్యూ 2 0 పాయింట్ అంటే ఫస్ట్ 2లో క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్లో 2 రాదు కాబట్టి పాయింట్ పెట్టి ఏం చేయాలి ఇక్కడ 0 యాడ్ చేయాలి. 3 టేబుల్ 20లో ఎన్ని టైమ్స్ అంటే 3 6 18 సబ్ట్రాక్షన్ అంతా 2 పాయింట్కి 0 యాడ్ చేయొచ్చు కాబట్టి మళ్ళీ 20 మళ్ళీ 3 6 18 మళ్ళీ సబ్ట్రాక్షన్ 2 మళ్ళీ పాయింట్కి 0 యాడ్ చేస్తే 3 6 18 అంటే కంటిన్యూగా ఏమవుతుంది ఇక్కడ 6 6 6 6 వస్తుంది కాబట్టి ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏంట వాల్యూది 2/3 ఈజ్ ఈక్వల్ టు 0.666 అండ్ ఎక్సెట్రా అని రాయొచ్చు. లేదా దీన్ని సింపుల్గా 0.6 ఒక వాల్యూ రిపీట్ అవుతుంటే ఒక వాల్యూ రిపీట్ అవుతుంది ఏంటో వాల్యూది 666 అనేది 6 అనేది ఏంటి టైం రిపీట్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే వాల్యూకి ఏం చేయొచ్చు బార్ యాడ్ చేయొచ్చు. అంటే ఏదైనా వాల్యూ రిపీట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి దానికి ఏం చేయాలి బార్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అనదర్దే ఇది రామన్ 2లో ఫస్ట్ క్వశ్చన్. అదే రామన్ 2లో సెకండ్ క్వశ్చన్ ఏముంది మన దగ్గర -25/36 -25/36 ఉంది కాబట్టి ఏం చేయాలి అక్కడ 36 టేబుల్లో చేయాలి. అందువల్ల 36 టేబుల్ వస్తుంది చూడండి సార్ 36 ఇది 25 36 25లో క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుతుంది అప్పుడు 0 పాయింట్ ఇక్కడ 0 యాడ్ చేసాం. 36 250లో క్యాన్సిల్ అవ్వాలంటే క్యాన్సిల్ అవ్వదు ఎందువల్ల ఇక్కడ మనకి ఇది టేబుల్ మనకి ఫామ్ చేయదు కాబట్టి ఫర్ సపోజ్ 5 టైమ్స్ వస్తున్నాం 5 టైమ్స్ వస్తే 5 3 30 5 6 8 30 అంటే ఎంత 5 3 150 ఇక్కడ 5 6 30 యాడ్ చేస్తే 180 5 టైమ్స్ ఎంత వచ్చింది 180 వచ్చింది. ఇక్కడ ఎంత 250 అది ఎన్ని టైమ్స్ వస్తుంది ఇక్కడ 7 టైమ్స్ వస్తున్నాను 7 టైమ్స్ వస్తే 7 3 21 2 7 3 6 42 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 6 టైమ్స్ చూడండి 6 టైమ్స్ వస్తే ఏమైంది 6 6 36 6 3 18 18 3 21 సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ సబ్ట్రాక్షన్ వాల్యూ చూస్తే 250లో 216 క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 10లో 6 పోతే 4 ఇక్కడ బారింగ్ అయింది కాబట్టి 4 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 34 వచ్చింది. మరి పాయింట్కి ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. ఇదేమో 36 ఇక్కడేమో 340 36 340 అంటే 360కి దగ్గరగా ఉంది కాబట్టి ఎన్ టైమ్స్ ఇక్కడ 9 టైమ్స్ చూశాను 9 టైమ్స్ వస్తే 9 3 270 9 6 54 యాడింగ్ చేస్తే 324 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొచ్చింది మళ్ళీ 16 ఇక్కడ పాయింట్ 0 యాడ్ చేసాం మళ్ళీ ఏమొచ్చింది 36 టేబుల్ నుంచి ఎంత క్యాన్సిల్ అవుతుంది ఫర్ సపోజ్ 4 టైమ్స్ చూసావు 4 టైమ్స్ ఎంత 4 3 120 4 6 24 యాడింగ్ ఎంత 144 మరి 144 ఇక్కడ 160కి దగ్గరగా ఉంది కాబట్టి 144 యూజ్ చేశాను ఎన్ని టైమ్స్ ఇది 4 టైమ్స్ మరి సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది 16 అంటే ఏమైంది ఇక్కడ ఈ 340లోంచి 324 సబ్ట్రాక్షన్ చేస్తే 16 వచ్చింది పాయింట్ 0 యాడ్ చేసుకున్నాం వేసుకున్నాక మళ్ళీ వచ్చింది సబ్ట్రాక్షన్ లెవెల్ని మళ్ళీ 16 వచ్చింది అంటే ఏమైంది ఇక్కడ 4 అనే వాల్యూ రిపీట్ అవుతుంది 4 వస్తుంది కాబట్టి ఆ 4 అనే వాల్యూ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ 4కి ఏం పెట్టచ్చు ఇక్కడ బాగా పెడితే therefore the decimal form of ఏంటో డెసిమల్ ఫామ్ -25/36 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -0.6944 వస్తుంది ఇందువల్ల ఇక్కడ ఆల్రెడీ చేస్తే 4 వచ్చింది మళ్ళీ ఏమవుతుంది ఇంకో 4 వస్తుంది అంటే 4 అనేది ఏమవుతుంది రిపీట్ అవుతుంది మరి 4 రిపీట్ అవుతే ఏమవుతుంది 4కి ఏం చేయాలి బార్ యాడ్ చేయాలి దేనివల్ల మనకి ఏమొచ్చింది ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ -0.694
అనదర్ క్వశ్చన్ చేద్దాం సార్ చూడండి. అనదర్ క్వశ్చన్ చేస్తే ఏముంది ఇక్కడ 22/7 థర్డ్ పాయింట్ ఏముంది అందులో రోమన్ 2లో 22/7. దీన్ని కూడా ఏం చేయాలి మనం ఇక్కడ డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 7 తో డివిజన్ చేస్తాం. 7 టేబుల్ 22 అనేది 7 3 = 21. సబ్ట్రాక్షన్ ఎంత 1. ఏమైంది ఇక్కడ పాయింట్ బిట్టకి ఏమైంది 0 యాడ్ చేసాం. పాయింట్ బిట్టకి 0 యాడ్ చేస్తే 7 1 = 7. సబ్ట్రాక్షన్ ఎంత 3. పాయింట్కి 0 యాడ్ అవుతుంది అంటే మళ్ళీ 7 4 = 28. సబ్ట్రాక్షన్ ఎంత 2. 7 టేబుల్ చూసేటప్పుడు 30 నుంచి 28 కలిసి 2 వచ్చింది కాబట్టి మళ్ళీ పాయింట్కి ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. 7 2 = 14. సబ్ట్రాక్షన్ ఎంత 6. పాయింట్కి ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది అంటే 7 8 = 56. సబ్ట్రాక్షన్ ఏమవుతుంది 4. 60లో 56 పోతే 4 వచ్చింది కాబట్టి మళ్ళీ పాయింట్కి ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. 7 5 = 35. సబ్ట్రాక్షన్ ఎంత 5. పాయింట్కి 0 యాడ్ అవుతుంది కాబట్టి 7 7 = 49. సబ్ట్రాక్షన్ ఎంత 1. ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేసావు పాయింట్ వాల్యూ ఆ పాయింట్ వాల్యూ ఏంటి 1తో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది 7 1 = 7. 10లో 7 అవుతుంది. ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్లో 7 1 = 7. సబ్ట్రాక్షన్ ఎంత అంటే కంటిన్యూ అవుతుంది. 1తో ఎక్కడైతే నువ్వు పాయింట్ స్టార్ట్ అయితే మళ్ళీ 1 రిపీట్ అవుతుంది కాబట్టి ఇది రిపీటెడ్ వాల్యూ. ఈ రిపీటెడ్ వాల్యూకి ఏం చేయాలి బార్ యాడ్ చేయాలి. దేర్ఫోర్ డెసిమల్ ఫార్మ్ ఎంత అయింది 22/7 = 0.13.142857 బార్. అంటే ఏమైంది ఇక్కడ డెసిమల్ ఫార్మ్ అనేది వాల్యూ రిపీట్ అవుతుంది. ఈ 142857 అనేది నెక్స్ట్ మళ్ళీ 1 స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది 4, నెక్స్ట్ ఏమవుతుంది 2, నెక్స్ట్ 8 5 7. ఇలా ఆ కంటిన్యూ ప్రాసెస్ ఈ వాల్యూ అంతా రిపీట్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూకి ఏం పెట్టాలి ఇక్కడ బార్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎనదర్కి వచ్చాక 4th పాయింట్ ఏమన్నా ఇందులో మీకు 11/9. 11/9 అయితే ప్రీవియస్ సమ్స్ ఎలాగ మనం చేసాం కాబట్టి 3 పాయింట్స్ చెప్పాం కాబట్టి ఈ 11/7 అనే సమ్ని ట్రై చేయండి. ఎక్కడైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా మిస్టేక్ కానీ వస్తే మళ్ళీ కవర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమైంది రోమన్ 6th రోమన్లో రోమన్ 2లో 3 సమ్స్ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి 7th క్వశ్చన్. ఏంటి 7th క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి. 7th క్వశ్చన్ మనకి ఎక్స్ప్రెస్ each of the following decimals in ఏ ఫామ్ కావాలంట p/q for where ఏమని చెప్పాడు కండిషన్ ఇక్కడ q not equal to 0, p and q are integers. ఇందులో ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ ఏంటంట 0.36 అంటే ఏ ఫామ్ కావాలంటే నీకు ఇక్కడ ఈ 0.36 అనే దాన్ని ఏ ఫామ్లో కావచ్చానంట p/q ఫామ్. అంటే ఏంటి ఫ్రాక్షన్ మోడల్ కావాలన్నాడు. దానికి నువ్వేం చేస్తున్నావు p/q ఫామ్ ఆఫ్ ఏంటో నెంబర్ అది 0.36 = ఏ ఫామ్ అయితే కావాలో ఏ వాల్యూ కావాలి 0.36 ఏ ఫామ్ కావాలి p/q ఫామ్ కావాలి. ఇక్కడ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే ఫర్ సపోజ్ దీన్ని ఎలా చేస్తున్నారంటే మీరు మల్టిప్లికేషన్ 100 చేస్తున్నారు. న్యూమరేటర్ డినామినేటర్ అనే వాల్యూని ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డిజిట్స్ ఉన్న వాల్యూ ఎంత మన దగ్గర 100. అందువల్ల మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అప్పర్ వాల్యూ చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేయాలి. కాబట్టి న్యూమరేటర్లో 100 చేసావు డినామినేటర్ ఎంత అవుతుంది ఎవ్రీ వాల్యూ బై 1. ఎవ్రీ వాల్యూ కంపల్సరీ డివైడెడ్ బై అవుతుంది 1 అవుతుంది కాబట్టి డినామినేటర్ పొజిషన్లో 100 × 1 ఎంత అవుతుంది 100 అవుతుంది. ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది పాయింట్ చేంజ్ అవుతుంది. ఎన్ని టర్మ్స్ చేంజ్ అవుతుంది ఇక్కడ 2 డెసిమల్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి 36 డివైడెడ్ బై ఎంత ఉంది వాల్యూ ఇక్కడ మనకి 100. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటి ఎప్పుడైనా మీకు పాయింట్ ఇచ్చాడు అనుకోండి ఆ పాయింట్కి రైట్ సైడ్ వాల్యూస్ చూడండి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్ని జీరోస్ ఉన్న వాల్యూ వేసుకోండి. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయ్యే టేబుల్ అని ఉంది. ఏంటి ఆ టేబుల్ 2 టేబుల్ 2 1 = 2 3లో 2 పోతే ఎంత అవుతుంది 1 1 6 8 16 2 8 = 16. ఇక 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 2 5 ఇక పక్కన 0 ఉంది.
అంటే మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంత మళ్ళీ 18/50 వచ్చింది. 18/50 కూడా మళ్ళీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఏంటో టేబుల్ అది 2 టేబుల్. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది మళ్ళీ 2 9 జా. ఇక్కడ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 225. 2 2 జా 4, 5లో 4 పోతే 1, 1 0 10, 2 5 జా 10. అందువల్ల ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 9/25. దేనికది P/Q ఫార్మ్ ఆఫ్ ఏ వాల్యూకి 0.36. 0.36 అనే వాల్యూకి P/Q ఫార్మ్ ఏంటి ఇక్కడ 9/25. ఎలా చేసాను చూసారా 36/100 కింద రాసాను. ఎందుకు రాసిన 100 0.36 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డిజిట్స్కి 2 జీరోస్ ఉన్న వాల్యూ యూజ్ చేసుకున్నాను. అంటే వాల్యూ ఏంటి ఎప్పుడు కూడా 10 100 1000 10,000 ఎలా యూజ్ చేసుకోవాలి. అక్కడ 2 టేబుల్ ఇందులో అంటే 18 టైమ్స్, ఈ 2 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ 50 టైమ్స్. బ్యాలెన్స్ వాల్యూస్ వేసుకుంటే 18/50 వేసుకున్నాను. మళ్ళీ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 2 9 జార్ 18. ఇక్కడ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 225 ఎంత అవుతుంది 50. నెక్స్ట్ పాయింట్ ఏంది 15.4. 15.4 ఏం ఫార్మ్ కావాలి మీకు P/Q ఫార్మ్ ఆఫ్ 15.4 ఈజ్ ఈక్వల్ టు మరి 15.4లో పాయింట్ తీసేసాను. ఎంత వచ్చింది 154 వచ్చింది. 154 డివైడెడ్ బై పాయింట్ తీసేసా కాబట్టి ఎన్ని డెసిమల్ తీసావు 1 డెసిమల్ ఉంది కాబట్టి 1 జీరో డిజిట్ ఎంత 10. మరి 154 డివైడెడ్ బై 10 కాబట్టి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ చేస్తాను. 2 7 జార్ ఎంత 14. 2 7 జార్ 14 కాబట్టి 15లో 14 క్యాన్సిల్ అవుతాయి. ఇంకెంత ఉంది 1 లోనే పక్కనే ఉంది 4 14. 2 7 జార్ అంటే ఎన్ని టైం క్యాన్సిల్ ఉంది 2 టేబుల్ ఇక్కడ 277 ఎంత అవుతుంది 154. బట్ 10 ఎన్ని టైమ్స్ ఇక్కడ 2 5 జార్. ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంత మనకి 77 డివైడెడ్ బై 5. అంటే P/Q ఫార్మ్ ఆఫ్ 15.4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిన ఆన్సర్ 77 డివైడెడ్ బై 5. ఎనదర్ వాల్యూ చూద్దారు సరే. థర్డ్ పాయింట్ ఉన్న వాల్యూ ఎంత 0.36 10.25 కాబట్టి P/Q ఫార్మ్ ఆఫ్ ఎంత 10.25 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఒక తర్వాత చూడండి పాయింట్ తీసేస్తే ఎంత అయింది 1025. పాయింట్ తీసేస్తే ఏమైంది అక్కడ 1025. పాయింట్ తీసేస్తే 1025 కాబట్టి డివైడెడ్ బై 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ అంటే 2 జీరోస్. దాని స్టార్టింగ్ ఏం పెట్టాలి 1. ఇక్కడ కూడా 105 ఇది ఉంది కాబట్టి ఏ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాం లాస్ట్ ఉండే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఉంది. 1s ప్లేస్లో 5 0 ఉంది. 1s ప్లేస్లో 5 0 ఉంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 5th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ 5 2 జా 10. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసాం. ఇక్కడ కూడా 5 టేబుల్ 5 2 జా 10. అయితే నెక్స్ట్ నెంబర్ 2 ఉంది. 2లో 5 క్యాన్సిల్ అవ్వదు. అందుకు ఏం చేయాలి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 2కి పక్కన నెంబర్ ఎంత 25 అయింది. 25 ఎన్ని టైమ్స్ మళ్ళీ 5 టైమ్స్. అంటే నీకు వచ్చిన వాల్యూ ఎంత 205/20. మళ్ళీ 205/20లో మళ్ళీ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్. ఏంటి 5 టేబుల్ ఇక్కడ 5 4 జార్ ఇక్కడ 5 4 జార్ 5 1 జార్. ఫైనల్ ఆన్సర్ ఎంత 41 డివైడెడ్ బై 4. మనం చేసేటప్పుడు ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఏంటి టేబుల్ క్యాన్సిల్ చేసేటప్పుడు ఫస్ట్ సింగిల్ డిజిట్ వాడచ్చు, లేదా డబుల్ డిజిట్, లేదా ట్రిపుల్ డిజిట్. యూజ్ చేసినప్పుడు ఎనదర్ వాల్యూకి మాత్రం సింగిల్ డిజిట్ యూజ్ చేయాలి. ఒక సింగిల్ డిజిట్లో పోలేదనుకోండి లేదా 0 యాడ్ చేసుకోవాలి. ఎందువల్ల ఫస్ట్ 2 డిజిట్స్ వాడావు 5 2 జా 10 అయింది. నెక్స్ట్ ఎనదర్ వాల్యూ ఎంత 2. మరి 5 టైమ్ 2లో క్యాన్సిల్ అవ్వదు. అందుకు ఏం చేసావు 0 యాడ్ చేసుకున్నాక 2కి పక్కన ఉన్న నెంబర్ ఎంత 5 అదే 25 చూసావు. 5 5 ఎంత 25. Therefore P/Q form of 10.25. నెక్స్ట్ ఎంత క్వశ్చన్ ఏంటి ఫోర్త్ క్వశ్చన్ చేస్తే 3.25. ఈ 3.25 కూడా P/Q ఫార్మ్ ఆఫ్ ఏంట వాల్యూ 3.25 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ తీసేస్తే ఎంత 325. పాయింట్ తీసేస్తే ఏమైంది వాల్యూ 325. ఈ డివైడెడ్ బై 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఉండి దాని ముందు ఏం పెట్టాలి 1.
ఇక్కడ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్ 5 6 జా 30 5 టేబుల్ ఎంత క్యాన్సిల్ ఇక్కడ 5 6 జా 30 5 6 జా 30లో క్యాన్సిల్ 32లో 30 క్యాన్సిల్ అయితే 2 ఉంది 2 5 25 కాబట్టి 5 5 జా 25 మరి ఇక్కడ 100లో 5 2 జా పక్కన 0 యాడ్ చేసాం బ్యాలెన్స్ వాల్యూస్ ఏమొచ్చాయి నీకు 65 ఈజ్ డివైడెడ్ బై 20 మరి 65 డివైడెడ్ బై 20లో మళ్ళీ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్ 5 టేబుల్ 5 1 జా 6లో 5 పోతే 1 15 5 3 జా ఇక్కడ 5 4 జా దేర్ ఫైనల్ ఆన్సర్ ఎంత 13 డివైడెడ్ బై 4 ఏ ఫామ్ ఇది p/q ఫామ్ ఆఫ్ 3.25 ఇక్కడికి మనకి ఏమైంది క్వశ్చన్ 7th క్వశ్చన్ అయింది 7th క్వశ్చన్లో మనకి ఏ ఫామ్ అడిగాడు p/q ఫామ్ అడిగాడు ఏమి ఇచ్చి డెసిమల్ ఇచ్చి p/q ఫామ్ దాని బిఫోర్ ఏమి ఇచ్చాడు ఆడు ఫ్రాక్షన్ ఇచ్చి డెసిమల్ ఇచ్చి ఫ్రాక్షన్ అడిగాడు ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 8th క్వశ్చన్ క్వశ్చన్లో మనకి ఏమడిగాడో చూడండి సారి 8th క్వశ్చన్లో ఏమడిగాడంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ decimal number in the p/q form. నీకు డెసిమల్ నెంబర్ ఇచ్చాడు వాడు ఇందులో మార్చుకున్నాడు p/q ఫామ్ మార్చుకున్నాడు ఫస్ట్ వాల్యూ ఎంత 0.5 బార్ అయితే ఇక్కడ ప్రీవియస్ సమ్ ఎలా ఉంది రిపీటెడ్ కాదు అంటే ఏంటి ఓన్లీ టెర్మినేటింగ్ ప్రీవియస్ సమ్ ఏంటి టెర్మినేటింగ్ కానీ ఇక్కడ ఏమైంది రిపీటెడ్ అంటే రికరింగ్ మోడల్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఏంటి లెట్ x = 0.5 బార్ మరి లెట్ x = 0.5 బార్ అని తీసుకున్నప్పుడు ఈ 5 బార్లో 5 ఏమవుతుంది రిపీట్ అవుతుంది కాబట్టి therefore x = 0.555 అండ్ ఎక్సెట్రా 5 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ బార్ తీసేయగానే ఏమవుతుంది ఆ 5 అండ్ టైమ్స్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి దీని ప్రిసీడింగ్ చూడండి బార్ కింద ఉన్న నెంబర్స్ ఎన్ని బార్ కింద నెంబర్ 1 నెంబర్ కాబట్టి ప్రిసీడ్ ఏమవుతుంది పీరియాడిసిటీ ఏమవుతుంది 1 పీరియాడిసిటీ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ది ఈ బార్ వాల్యూ బార్ కింద ఉన్న వాల్యూ ఏంటి 1 కాబట్టి 1 వేసావు therefore multiply దేంతో మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ దేంతో విత్ ఆర్ బై యూజ్ చేసుకోవచ్చు ఏంటంటారు అది ఇక్కడ 1 ఉందంటే 1 0 వాల్యూ యూజ్ చేయాలి 1 0 వాల్యూ ఏంటి 10 మల్టిప్లై చేస్తే ఒకటి 10 into x ఈజ్ ఈక్వల్ టు 10 into మనకున్న వాల్యూ ఎంత ఇక్కడ 0.555 అండ్ ఎక్సెట్రా ఈక్వేషన్ ఏంటి ఇది 1 ఇది ఈక్వేషన్ నుంచి చూద్దాం సరే 10 into x ఎంత అవుతుంది 10x 10 into 5 చూద్దాం ఇక్కడ ఈ 0 డిజిటల్ ఉన్నప్పుడు పాయింట్ అవుతుంది చేంజ్ అవుతుంది పాయింట్ చేంజ్ అవుతూ అవుతుంది 5.555 అండ్ ఎక్సెట్రా అయితే సరే ఇక్కడ 3 5s ఉన్నాయి ఇక్కడ ఒక 5 పోయింది కదా ఇంకో 5 ఎందుకు వచ్చిందంటే ఎన్ని కావాలని వేసుకోవచ్చు ఎందువల్ల అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ 5s రిపీటెడ్ కాబట్టి 5.55 నెక్స్ట్ కూడా ఏం వేసుకోవచ్చు 5 ఇది ఈక్వేషన్ ఎంత 2 -1 చేస్తే ఎందుకు చేయాలంటే ఇక మనకి ఫైనల్ వాల్యూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది మనకి x వాల్యూ వస్తుంది కాబట్టి 2 - 5 దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఏముంది సెకండ్ ఈక్వేషన్ కాబట్టి 10x = 5.555 అండ్ ఎక్సెట్రా మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ x = 0.555 అండ్ ఎక్సెట్రా సబ్ట్రాక్షన్ కాబట్టి ఎందుకు సబ్ట్రాక్షన్ కదా ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ సింబల్ ఏమేయాలి మైనస్ యూజ్ చేసుకోవాలి కాబట్టి మైనస్ యూజ్ చేస్తున్నాం 10x నుంచి x క్యాన్సిల్ అయితే 9x 10xలో 1 టర్మ్ క్యాన్సిల్ అయింది కాబట్టి 9 టర్మ్స్ కాబట్టి 9x ఇక్కడ 5 నుంచి 0 క్యాన్సిల్ అయితే 5 ఈ 5 అన్ని ఆల్రెడీ ఏమవుతుంది క్యాన్సిల్ ఇక్కడ 9 మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ డిఫర్ x = 5/9 అంటే ఏమవుతుంది ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ ఇందువల్ల 10 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏమొచ్చింది 9x నుంచి ఇక్కడ 9 ఏం చేస్తుంది మల్టిప్లై ఇది మల్టిప్లై కూడా రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ ఎనదర్ సమ్ చూస్తే సెకండ్ పాయింట్ ఎనదర్ సమ్ ఏంటి మనకి ఇక్కడ
3.8 బార్ 3.8 బార్ సేమ్ ప్రాసెస్. ఇక్కడైతే 0 పాయింట్ ఇచ్చాడు కాబట్టి దాని మోడల్ చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు 3.8 బార్. బట్ 3.8 బార్లో లెట్ ఎక్స్ ఈజ్ కూడా ఏమవుతుంది 3.8 బార్. దాన్ని సింప్లిఫై అంటే ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది 3.888 అని ఎక్సెట్రా. ఈ క్వశ్చన్ ఏంటిది 1. మరి ఇక్కడ కూడా చూడండి సార్ బార్ కింద ఉన్న వాల్యూ ఎంత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ ఉన్న వాల్యూ ఏమవుతుంది 10తో యూజ్ చేయాలి కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. మరి 1 కాబట్టి 1 పీరియాడిసిటీ ఉన్న వాల్యూ ఎంత 10 విత్ ఏంటది వాల్యూ 10. మల్టిప్లై ఆన్ బోత్ సైడ్ విత్ 10 చేస్తే 10 into x ఈజ్ ఈక్వల్ టు 10 into 3.888 and etc. 10 into x 10x ఈజ్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసినప్పుడు డిజిట్ ఒక డిజిట్ చేంజ్ అవుతుంది కాబట్టి 38.888 and etc. ఈక్వేషన్ ఇది 2. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ప్రీవియస్ ప్రాసెస్లో చేసినట్టుగానే 2 - 1 చేయండి. 2 - 1 అప్లై చేస్తే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ ఏంటి 10x ఈజ్ ఈక్వల్ టు 38.888 and etc. మరి ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే ఏముంది x 3.888 and etc. ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి సింబల్ మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది -. 10x నుంచి x క్యాన్సిల్ అయితే 9x. 10xలో x క్యాన్సిల్ అయితే 9x. మరి ఇక్కడ అన్ని 8 సెకండ్ ఇక్కడ అప్పర్ వాల్యూస్ 8 ఉన్నాయి, కింద లోయర్ వాల్యూ కూడా 8 ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 0. 8లో 3 క్యాన్సిల్ అయితే 5. ఇక్కడ 3కి బిలో ఏం లేదు కాబట్టి 30 అంటే 35. 9 మల్టిప్లై రైట్ సెకండ్ ఏమవుతుంది డివిజన్. దేర్ఫోర్ 35/9. చేసిన ప్రాసెస్ ఒకసారి ఐడెంటిఫికేషన్ జాగ్రత్త చూసుకోండి. ఎక్కడెక్కడ ఏ ఫార్మసీ ఇచ్చేసాను ఎలా చేశాను ఏంటనేది కొంచెం చూసుకుంటే ఇక్కడ పీరియాడిసిటీ 1 అయితే మల్టిప్లై విత్ 10. ఇక్కడ కూడా పీరియాడిసిటీ 1 కాబట్టి మల్టిప్లై విత్ 10. ఇక్కడ టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 10x టర్మ్స్ నుంచి 1x టర్మ్ క్యాన్సిల్ అయితే 9x. ఇక 9 మల్టిప్లై రైట్ సెకండ్ ఏమవుతుంది డివిజన్. ఇక్కడికి 2 పాయింట్స్ అయినాయి. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చాక థర్డ్ పాయింట్ ఏమన్నా మన దగ్గర 0.36 బార్ 0.36 బార్ థర్డ్ పాయింట్. అయితే ప్రీవియస్ సమ్లో మనకి బార్ కింద ఒక వాల్యూ ఉంది కానీ ఇక్కడ బార్ కింద వాల్యూస్ ఉన్నాయి 2 వాల్యూస్ ఉన్నాయి. ఇది కొంచెం అనదర్ మోడల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0.36 బార్. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే 0. ఎక్స్పెండ్ చేస్తే 36 అండ్ ఎక్సెట్రా. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 0.36 అండ్ ఎక్సెట్రా కాబట్టి దీని నుంచి మనకి ఏమవుతుంది పీరియాడిసిటీ వాల్యూ ఏమవుతుంది 2. బార్ కింద 2 వాల్యూస్ కాబట్టి అందువల్ల పీరియాడిసిటీ ఎంత అవుతుంది 2 అవుతుంది. మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ దేంతోనే విత్ ఇక్కడ ఉన్న 2 కాబట్టి 2 జీరోస్ ఉన్న వాల్యూ ఎంత 100. అందువల్ల మల్టిప్లై ఆన్ బోత్ సైడ్ విత్ ఏ టర్మ్ 100 చేస్తే 100 ఇంటూ ఎంత x ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ ఎంత 1. అలాగే ఈ రైట్ సైడ్ వాల్యూ చూస్తే 100 ఇంటూ 0.36 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ డిస్మస్ జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి 0.2 డిజిట్స్ చేంజ్ అవుతే దేర్ఫోర్ 100 ఇంటూ x 100x ఈజ్ ఈక్వల్ టు 36.36 అండ్ ఎక్సెట్రా. ఈక్వేషన్ 2. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే దట్ ఎంప్లాయిస్ ఇందువల్ల ఇప్పుడు కూడా సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ ఇందువల్ల ఇక్కడ x అనే టర్మ్స్లో క్యాన్సిలేషన్ కావాలి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది 100x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 36.36 అండ్ ఎక్సెట్రా ఇటు కలిసి వేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది x ఈజ్ ఈక్వల్ టు 0.36 అండ్ ఎక్సెట్రా. సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ వేస్తే 100x నుంచి x క్యాన్సిల్ అయితే 99x.
ఇక్కడ ఇవన్నీ 36లో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎంత వచ్చిన వాల్యూ 36, 0 కాబట్టి 36 వచ్చింది. ఇక ఇది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ కాబట్టి therefore మనకి ఏమొచ్చింది x ఈజ్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 99. 36 డివైడెడ్ బై 99 కామన్ టేబుల్ ఉంది. ఏంటంటే కామన్ టేబుల్ 3 టేబుల్ 3 1 జార్ 3 2 జార్ ఇందులో 3 3 జార్ 3 3 జార్ therefore x ఈజ్ కూడా ఎంత వచ్చింది 12/33. ఇక్కడ x అంటే వాల్యూ ఎంత 0.36 బార్ ఈజ్ ఈక్వల్ టు 12/33. అంటే ఏ ప్రాసెస్ చేసినా ఎక్స్ అనే వాల్యూ కంపల్సరీ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి లాస్ట్న. ఇంకా అనదర్ సమ్ వచ్చాక ఫోర్త్ సమ్ చేస్తే ఏముంది ఫోర్త్ సమ్ ఇక్కడ 3.127 బార్. ఇక్కడికి వచ్చాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.127 బార్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ కూడా ఎక్స్పెండ్ చేస్తుంటా 3.12777 అండ్ ఎక్సెట్రా. అంటే ఏమైంది ఇక్కడ ఒక వాల్యూ బార్లో ఉంది కాబట్టి ఆ వాల్యూనే రిపీట్ చేయాలి. ఎందువల్ల బార్ అంతా పూర్తిగా లేదు, ఎక్కడ ఉంది బారు 7కే ఉంది కాబట్టి 7 రిపీట్ అయింది. మరి ఇక్కడ పీరియాడిసిటీ ఎంత అవుతుంది పీరియాడిసిటీ ఈజ్ ఈక్వల్ టు బార్ కింద ఒక వాల్యూ కాబట్టి 1 అందువల్ల మల్టిప్లై ఆన్ బోత్ సైడ్ విత్ ఒకటే కాబట్టి ఎంత అవుతుంది 10తో చేయాలి. 10తో చేస్తుంటే ఆ 10 మనకి చేసేవాడు పాయింట్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది. 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3.12777 అండ్ ఎక్సెట్రా. పాయింట్ ఒక డెసిమల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక డెసిమల్ చేంజ్ చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 10 ఇంటూ ఎక్స్ 10x ఈజ్ ఈక్వల్ టు 10 3 జా 30 డెసిమల్ చేంజ్ కాబట్టి 31.2777 అండ్ ఎక్సెట్రా. ఇక్కడ ఈక్వేషన్ ఏంటిది 1 ఇక్కడ ఈక్వేషన్ ఎంత 2 చేస్తే ఏమవుతుంది సబ్ట్రాక్షన్ therefore సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఎంత ఉంది లెఫ్ట్ సైడ్ 10x ఈజ్ ఈక్వల్ టు 31.2777 అండ్ ఎక్సెట్రా. ఫస్ట్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 3.1277 అండ్ ఎక్సెట్రా. సబ్ట్రాక్షన్ల సింబల్ మైనస్ కాబట్టి మైనస్ యూజ్ చేశాను. సబ్ట్రాక్షన్ల సింబల్ ఇప్పుడు కూడా మైనస్ యూజ్ చేస్తాం కాబట్టి 10x నుంచి x క్యాన్సిల్ అవుతే 9x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే 31 నుంచి 3 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడండి సార్ 7 క్యాన్సిల్ 7 నుంచి 2 క్యాన్సిల్ అవుతే 5 2 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 1 ఇక్కడ 11 నుంచి 3 క్యాన్సిల్ అవుతే 8 ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 28 therefore మనకు వచ్చిన వాల్యూ ఎంత x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ 28.15 డివైడెడ్ బై 9. అయితే మీకు చెప్పింది ఏంటి డెసిమల్ పార్ట్ రాకూడదని చెప్పాను కానీ ఇక్కడ ఏమొచ్చింది డెసిమల్ వచ్చింది. మరి డెసిమల్ తీసేస్తే జీరోస్ యాడ్ అవ్వాలి అందువల్ల ఇక్కడ డెసిమల్ తీసేస్తే ఏమైంది therefore 2815 డివైడెడ్ బై 2 డెసిమల్స్ కాబట్టి 2 జీరోస్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 900. ఈ రెండింటిలో కామన్గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉంది. ఏంటో టేబుల్ అది 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 5 5 జా 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 5 జా 5 5 జా 25 3 1 5 6 జా తర్వాత 1 5 5 3 జా ఇక్కడికి వచ్చాక 5 1 జా 5 8 జా ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ అంటే 563 డివైడెడ్ బై 180. అంటే ఎలాగది ఇక్కడ కూడా ఏమైనా టేబుల్ క్యాన్సిల్ అవుతాం చూసుకోవాలి కంగారు పడకుండా అదనా ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవ్వడానికి లేదు. ఎందువల్లంటే అక్కడ 3 టేబుల్ 3 1 జా 3 26 3 4 జా 3 8 జా 24లో ఎంత 23 అందువల్ల 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే therefore 3.127 బార్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ ఎంత 563 డివైడెడ్ బై 180. ఇది ఫైనల్ ఆన్సర్ అదనా. ఇంకా ఎనదాకా వచ్చాక
ఇంకా ఎనదర్కి వచ్చాక లాస్ట్ సమ్ మనకి ఇందులో ఎక్సర్సైజ్లో 9th క్వశ్చన్ ఏ ఇచ్చాడు ఇక్కడ వితౌట్ actually dividing find which of the following are terminating decimals. అంటే కింద డెసిమల్స్ ఇచ్చాడు, ఆ డెసిమల్స్ ఏంటంటే టెర్మినేటింగ్ అవుతాయా లేదా టెర్మినేటింగ్ కావాలన్న దాన్ని చెప్పమన్నాడు. ఫస్ట్ టైం ఇచ్చాడు ఇక్కడ 3/25. అందువల్ల డినామినేటర్ పొజిషన్ చూస్తే డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. ఈ 25 ఎలా రాయొచ్చు మనం 5 5 ఈజ్ ఈక్వల్ టు 5². ఈ 5² అంటే ఏంటి మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే నువ్వు రాసిన డినామినేటర్ 25 అనే వాల్యూని 5 5 రాసావు. 5 5 అంటే 5² కాబట్టి మల్టిపుల్ ఆఫ్ ఏమవుతుంది 5. అంటే ఈ 5² అనే వాల్యూ 5² ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది 5/n. అంటే 5² ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/n కాబట్టి ఈ 5² అనేది ఏమవుతుంది మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుంది. దేర్ఫోర్ ఈ గివెన్ వాల్యూ 3/25 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇందువల్ల మనకు అక్కడ ఇచ్చిన డినామినేటర్ అనేది డినామినేటర్ ఈజ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 5. డినామినేటర్ ఈజ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 5 కాబట్టి ఇలా చెప్తున్నా డినామినేటర్ 5² అంటే ఏంటి 25. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/n అంటే డినామినేటర్ ఈజ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ 5 కాబట్టి 5తో డివిజన్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకా అనదర్ పాయింట్కి వచ్చాక రెండవ పాయింట్ ఏమొచ్చింది ఇక్కడ 11/18. 11/18లో డినామినేటర్ ఏముంది డినామినేటర్ ఎంత ఉంది 18 అంటే ఎంత 2 9 2 × 9 అంటే 3 3 మరి ఇక్కడ 2తో పాటు 3లు ఉన్నాయి కాబట్టి ఇది మల్టిపుల్ అవ్వదు. అందువల్ల డినామినేటర్ ఓన్లీ 2 ఉన్నా పర్వాలేదు, అందువల్ల 3లు ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 లేదా డినామినేటర్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/n. అందువల్ల డినామినేటర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 5 అని రాసిన మనం పర్వాలేదు. అందువల్ల దేర్ఫోర్ 11/18 ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ కాదండి. ఎప్పుడు చెప్తాం మనం 5/n 2/n మోడల్లో ఉంటేనే మన టెర్మినేటింగ్ అవుతుంది. ఆ మోడల్లో లేకపోతే ఏమవుతుంది నాట్ టెర్మినేటింగ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాక థర్డ్ పాయింట్లో మనకున్న వాల్యూ ఏంటి 13/20. 13/20 కాబట్టి డినామినేటర్ 20ని రాయొచ్చు 4 5 2 × 5. అందువల్ల డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ డినామినేటర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. డినామినేటర్ మల్టిపుల్ ఆఫ్ 5 అని రాయొచ్చు, లేదా డినామినేటర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2/n లేదా 2 అని రాయొచ్చు. అంటే డినామినేటర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 అని రాసావు కాబట్టి దేర్ఫోర్ 13/20 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఎలా చెప్తాం ఇక్కడ 2 కానీ 5 కానీ ఓన్లీ 2 5లో ఏది ఉన్నా పర్వాలేదు. కానీ 2కి అనదర్ వాల్యూ 3 యాడ్ అయినా అలాగే 5కి అనదర్ వాల్యూ 3 యాడ్ అయినా కూడా అవి ఏమవుతాయి నాట్ టెర్మినేటింగ్. కానీ ఇక్కడ 2 5 యాడ్ అయినా ఓన్లీ 5 ఉండొచ్చు, లేదా ఓన్లీ 2 ఉండొచ్చు, లేదా యాడింగ్లో 2 5 కూడా ఉండొచ్చు. కానీ అనదర్ వాల్యూస్ 2కి 3 యాడ్ అయినా లేదా 5కి 3 యాడ్ అయినా అవి నాట్ టెర్మినేటింగ్ అవుతాయి. ఇంకా 4th పాయింట్కి వచ్చాక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో
41/42. ఇక్కడ డినామినేటర్ ఎంత, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 42. 42 ఎలా రాయొచ్చు, 6 7 జా, 6 అంటే 2 3 జా. therefore డినామినేటర్ ఇక్కడ కూడా చూడండి, డినామినేటర్ 2తో పాటు ఇవ్వండి 3 7 అంటే మనకి ఏమవుతాయి, నాట్ అవుతుంది కాబట్టి డినామినేటర్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. denominator is not a multiple of 5 and actually the denominator is not present in general 5 power and common రాసుకోవచ్చు. అందువల్ల ఆ ఫార్ములా లేదు కాబట్టి therefore 41/42 is not a terminating decimal. అందువల్ల చూడండి, టాపిక్ అయిందంటే ఒకసారి ఏదంటే మనం ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ చెప్పుకున్న మోడల్స్ ఏంటి, డెసిమల్స్ని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి, ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో మార్చుకోవడం చెప్పుకున్నాం. అలాగే ఈ ఇచ్చిన ఫ్రాక్షన్ డైరెక్ట్గా అది 10 మీటింగ్ అవుతుంది, నాట్ 10 మీటింగ్ అవుతుందా, నాన్ 10 మీటింగ్ రాయొచ్చు, నాట్ అని రాసుకోవచ్చు. అందా